తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. కాకినాడ బాలికపై అత్యాచారం కేసు నిందితుడు నారాయణరావు చెరువులో దూకాడు. ఆయన కోసం గజ ఈతగాళ్లు గాలిస్తున్నారు. మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే క్రమంలో నారాయణరావు చెరువులో దూకాడు. వాష్రూమ్ కోసం వెహికల్ ఆపాలని కోరిన నారాయణరావు చెరువు దగ్గరికి రాగానే నీళ్లలోకి దూకాడు. కాకినాడ బాలికపై అత్యాచారం కేసు నిందితుడు నారాయణరావు చెరువులోకి దూకాడు. ఆయన కోసం గజ ఈతగాళ్లు గాలిస్తున్నారు. మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే క్రమంలో నారాయణరావు చెరువులో దూకాడు. వాష్రూమ్ కోసం వెహికల్ ఆపాలని కోరిన నారాయణరావు చెరువు దగ్గరికి రాగానే నీళ్లలోకి దూకాడు. తుని గురుకుల పాఠశాలలో బాలిక 8వ తరగతి చదువుతోంది. అక్కడే స్కూల్ హాస్టళ్లుంటాయి. అయితే నారాయణరావు లోకల్ టీడీపీ లీడర్ గురుకుల పాఠశాలకొచ్చి ఆమెను తీసుకుని వెళ్లాడు. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. సమీపంలో ఉన్న రైతులు, స్థానికులు అతన్ని ప్రశ్నించారు. గతంలో కూడా ఒకసారి ఇదే విధంగా నారాయణరావు బాలికను తీసుకొచ్చినట్లు చెప్తున్నారు. అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే వాళ్లతో గొడవకు దిగాడు. తాను టీడీపీ మాజీ కౌన్సిలర్లని దబాయించాడు. బండి ఆపే ప్రయత్నం చేస్తే ఘర్షణకు దిగాడు. ఆ అమ్మాయికి మాయమాటలు చెప్పి తీసుకువచ్చాడని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అతని వ్యవహార శైలి అనుమానంగా ఉండడంతో వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. మరోవైపు ఆ మైనర్ బాలికకు తండ్రి లేడు. తల్లి కష్టపడి చదివిస్తోంది. కుటుంబ సభ్యులొస్తే మాత్రమే పిల్లలను పంపించాల్సి ఉండగా వార్డెన్ మాత్రం అతనితో ఎందుకు పంపించారు అనేది విచారణ చేస్తున్నారు పోలీసులు. మరోవైపు నారాయణరావు గతంలో తుని టీడీపీ ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ గా పనిచేశాడు. అడిగిన వారిని తాను మాజీ కౌన్సిలర్ను అని, కాబోయే కౌన్సిలర్ కూడా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు. ఈ వ్యవహారం పొలిటికల్ టర్న్ తీసుకుంది. బాలిక కుటుంబ సభ్యులు గురుకుల పాఠశాల దగ్గర ఆందోళన నిర్వహించారు. ముక్కుమొహం తెలియని వారికి చిన్నారిని ఏ విధంగా అప్పచెప్తారని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నారాయణరావుపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. బాధితురాలు మైనర్ కావడంతో కిడ్నాప్ కేసు కూడా నమోదైంది.